హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే అండి జ్యోతి గారు. పెళ్ళి 12 సంవత్సరాలు అవుతుంది. ఈయన భార్య చచ్చిపోయిందని నన్ను పెళ్లి చేశారు. చేశాక మా ఇంట్లో ఎందుకంటే ఈయనకి సెకండ్ మ్యారేజ్ చేసిన మా పరిస్థితి బాగాలేక పెళ్లి చేశారు. ఓకే. అమ్మ నాన్న అందరూ మా పరిస్థితి బాగాలేక మ్యారేజ్ చేశారు. నేను బాగానే అంటే మేమేమన్నామంటే మ్యారేజ్ అవ్వముందు మీ ఆవిడ చనిపోయిందని ప్రూఫ్ ఏంటి, సర్టిఫికేట్ ఏముంటే ప్రూఫ్ చూపించండి, అలాగైతే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే లేదంటే సరే అని చూపించారు. ఓకే. చచ్చిపోయిందని డేట్ సర్టిఫికేట్ చూపించారు. ఆ ప్రూఫ్స్ మీద నన్ను పెళ్లి చేశారు మా అమ్మ నాన్న. పెళ్లి చేశాక కొన్ని రోజులు బాగానే ఉందరు, బాగానే చూశారు. మళ్ళీ మధ్యలో ఏమైందో వేరే అమ్మాయితో లింక్స్ పెట్టుకొని మీకు పిల్లలు ఉన్నారా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. వాళ్ళ వయసు ఎంత? అబ్బాయికి 11 సంవత్సరాలు, అమ్మాయికి 10. ఓకే. ఇలాగయ్యి వేరే అమ్మాయితో లింక్స్ పెట్టుకొని కొట్టడము, మందు ఇస్తారు, ఇంటికాడ మంచిగా. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇదంతా? అది ఇప్పుడు మధ్యన ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది. అలాగే 6-7 సంవత్సరాల నుంచి ఇదంతా జరుగుతుంది. మీరేం అడగలేదా? అడగట్లేదు, నాకు ఎవరు లేరు మేడం. అమ్మ నాన్న చచ్చిపోయారు. మరి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు లేరు, ఎవరు చెప్తే పట్టించుకోవట్లేదు. మీరు చూసుకోండి అని అంటున్నారు. మరి ఏమో నాకు ఏమవుతుంది. నేను ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది. ఒకరోజు బాత్రూమ్కి వెళ్ళి ఉందరు, ఫోన్ వచ్చింది, అది చూసి నాకు డౌట్ వచ్చింది. అడిగితే నన్ను కొట్టారు. నా ఇష్టము, నేను ఏమైనా మగాన్ని ఏమైనా చేసుకుంటాను, నువ్వు ఎవరు ఆడడానికి అలాగా. మీ పెళ్లి ఎవరు చేశారమ్మా? మరి నీకు అమ్మ నాన్న అంటే చేశారు. పెళ్లి అయిన తర్వాత చనిపోయారా? మరి అతను మొదటి భార్య ఎలా చనిపోయింది అన్నది ఎవరిని అడిగారా, కనుక్కున్నారా? ఏ పరిస్థితి? ఇలాగ యాక్సిడెంట్ లో ఏమో చనిపోయింది అని చెప్పి. కాదమ్మా, డెత్ సర్టిఫికేట్ అవన్నీ చూసామన్నారు కదా, చూసారా? చూసారు, ఇచ్చారు. చూసాము. యాక్సిడెంట్ లో చచ్చిపోయింది అని అన్నారు. ఏం చేస్తాడు మీ ఆయన? లేబర్ పనికి పోతారు. నువ్వు? నేను లేబర్ పనికి. సో ఈ చెడు అలవాట్ల కారణం ఏంటి? మరి ఏమిటో మధ్యన ఫస్ట్ బాగానే ఉండాలి, మధ్యనే అయింది 5-6. అంటే చాలా మంది స్త్రీలతోనే ఎవరో ఒక ఆవిడ దగ్గరికి ఒక ఆవిడే అని ఉంది. ఫోన్స్ వస్తుంది, రోజు ఫోన్ వస్తుంది. ఒక ఆమె దగ్గర నుంచే. పిల్లల్ని బాగానే చూసుకుంటాడమ్మా? పిల్లల్ని అంటే అంతగా లేదు, ఫస్ట్ బాగానే చూసుకుంటారు, మధ్యన మళ్ళీ ఆమెతో ఇదైంది. ఎవరు ఆవిడ నిలదీసావా, కనుక్కోవటం ట్రై చేసావా? కనుక్కుంటాను. ఎవరు లేరా నీకు? అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరు లేరా నీకు సపోర్ట్ గా? ఎవరు లేరా? ఎవరు లేరు. ఎవరు చెప్తే మీ బాధలు మీరు పడండి, మాకు ఎందుకని పట్టించుకోవట్లేదు. అదే మీకు టీవీలో చూసాను. సో నీకు ప్రత్యేకంగా ఒక స్త్రీతో అనుమానం, నీ భర్తకి ఎవరో ఒకళ్ళు ఒక ఆమెతో ఉందనేది, ఆ అమ్మాయి ఎవరు అనేది నువ్వు కనుక్కోలేకపోతాను, తెలుసుకోలేకపోతున్నాను ఆమె ఎవరని. రోజు ఆమెతో మాట్లాడతారు, ఏమంటే కొడతారో తిడతారో, ఇంటికాడ ఏమెవరు. ఇది నువ్వు అడిగినప్పుడల్లా కొడతాడా? కొడతారు. ఇంట్లో ఖర్చులు అవన్నీ చూసుకుంటున్నాడా? అవి చూడు. ఇప్పుడు మీకు వచ్చిన సంపాదనతోనే మొత్తం ఇల్లంతా నడుస్తుంది. అసలు ఆయన ఉద్దేశం ఏంటో మిమ్మల్ని వదిలేసి ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోదామని. ఏమో మరి అడిగారా మీరు? ఆ విషయం అడిగారా? అడిగితే నా ఇష్టము, నేను మగాను, నువ్వు ఎందుకు అడుగుతావు నన్ను. మరి ఇలా నీకు ఇష్టం లేదన్న విషయం నువ్వు చెప్పలేదా? నేను చెప్పాను, చెప్తే ఏమంటే కొడతారు. కొట్టడమే, ఇంకా ఏది అడిగినా కొట్టడమే, ఇంకేమీ లేదు. అది సో ఇదంతా కూడా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాతే 6 సంవత్సరాలు బట్టి, మొదటి నుంచి ఏమీ లేదు ఈ వ్యవహారం. ఫస్ట్ నుండి లేదు. ఫస్ట్ బాగానే చూసుకుంది వాళ్ళు. ఈ మధ్యనే ఇలా అయింది. మరి ఇలా బాధపడి కొన్ని రోజులకి ఇది టీవీలు చూశాను, ఏదో న్యాయం చేస్తాడని ఇక్కడి వరకు వచ్చాను. ఎటువంటి న్యాయం? ఏంటమ్మ న్యాయం అంటే? ఏమంటే ఏమో ఆయన మారి మంచిగా చూసుకునేలాగా చేస్తారు. ఆమెకి ఎవరితోటో లింక్ ఉంది, అది వదిలేసి మంచిగా ఉండేలా చేస్తారేమో అని. ఆవిడెవరో కనిపెట్టి అసలు నిజమా కాదా అనేది కనిపెట్టి మీకు ఏ న్యాయం చేయాలి. ఫస్ట్ ఎలాగ ఉండేవాళ్ళు అలా చూస్తారు. అంటే ఈ 12 ఏళ్లలో 6 ఏళ్ళు బాగా ఉన్నాడు, రిమైనింగ్ 6 ఏళ్ళు నిన్నైతే కష్టపెడుతున్నాడు, పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, అక్రమ సంబంధాలు ఉన్నాయి అనేది నీ డౌట్. సరే, సో ఒకసారి వాళ్ళ హస్బెండ్ తో కూడా మాట్లాడదాం. నమస్తే అండి చంద్ర గారు. నమస్తే. నమస్తే సార్. బా చాలా పద్ధతిగా నీట్ గా చెప్తున్నారు. మీరేమో ఏం మాట్లాడినా కొడతారంట, చాలా ఆవేశంతో పలకరిస్తారు అనుకున్నాను నేను. అదేం లేదు మేడం, మంచిగా ఉండేవాళ్ళము. మంచిగా ఉంటే ఏది ఫోన్ మాట్లాడినా అనుమానము, ఎటో అటు వెళ్ళి వచ్చి నైట్ 8:30 అవతటికి మళ్ళీ గొడవ, ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఇవన్నీ టార్చర్. వస్తే టార్చర్ కాదండి, పెళ్ళైనప్పటి నుంచి బానే ఉన్నాం సార్. మరి కొత్తగా ఎందుకు అడుగుతుంది అవన్నీ? ఏమో మరి అనుమానం వచ్చే విధంగా మీరు ఏదో చేస్తేనే కదా ఆవిడ అడుగుద్ది. మీ అదేం లేదు మేడం, ఆవిడ మంచి ఆవిడగా చేసుకున్నారు, పిచ్చి ఆవిడ చేసుకున్నారా? మంచి ఆవిడనే చేసుకున్నాం, మంచిగా ఉన్నాం. ఎప్పటి నుంచి మొదలు పెట్టింది చంద్రం గారు? మొదటి నుంచి అనుమానం అనేది ఉందా, మధ్యలో మొదలైంది? మధ్యలో. మరి మధ్యలో మొదలైందంటే పిల్లలు అయిన తర్వాత మధ్యలో. మీరు అలాంటిది ఏదైనా ప్రవర్తించుంటారు, అందుకే మీరు ఏది వెలిగించకపోతే ఎందుకు మొదలవుతుంది? అదేం లేదు సార్.
ఆవిడ ఏదైనా ఏదో కష్టపడి వస్తాం కదా, ఏదో ఇంతలో తాగిసి వస్తే గొడవ పెట్టడం, ఏదో సరదాగా ఉందమని ఏదైనా దగ్గరకు తీసుకుంటే కష్టం గొడవ అనేది పెట్టడం. మీరు ఈ 6 ఏళ్లలో కాదు కదా, 12 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు, తాగొస్తున్నారు. అప్పుడు లేని గొడవ ఈ 6 years లో ఎందుకు జరిగింది అనేది అడుగుతున్నాం మేము. ఫోన్లు మాట్లాడతారట, నైట్ టైం మాట్లాడతారా? మాట్లాడరా? మాట్లాడుతాం. ఎవరితో మాట్లాడతారు? ఎవరితో ఫ్రెండ్ తో మాట్లాడినా ఏదో ఎంతసేపు మాట్లాడతారు? ఇదో పొద్దంతా పనికి వెళ్ళేసి వస్తారు, ఇంటికి వచ్చాక మీ ఆవిడ ఫ్రెండ్తో ఎంతసేపు మాట్లాడతారు? అవతలకి వెళ్ళి మాట్లాడితే గొడవ మేడం. అదే సార్, ఎంతసేపు మాట్లాడతారు? నేను ఆవిడ గురించి మాట్లాడట్లా, మీ గురించి మాట్లాడతా. 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడితే 10 నిమిషాలు 20 నిమిషాలు అంతేనా? ఆ, రోజు మాట్లాడతారా 10 నిమిషాలు 20 నిమిషాలు? రోజు మాట్లాడు. మీ కాల్ రికార్డ్స్ తెప్పించాము, వాటిల్లో మీరు అర్ధరాత్రులు కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు. అర్ధరాత్రులు ఏం మాట్లాడడం, పడుకునే ముందు కాల్ రికార్డ్స్ ఉన్నాయని చెప్తున్నాను. ఆవిడ మాకంటూ అప్రోచ్ అయినాక మేము చేయాల్సిన ఎంక్వైరీ చేస్తాంగా. ఆపోజిట్ పార్టీ ఏంటని తెలియకుండా ఊరికి వన్ సైడ్ కూర్చోబెట్టంగా ఇక్కడ. అవును మేడం. ఎంక్వైరీ చేస్తాం మీ గురించి. మీరు ఏదైనా నిజం మాట్లాడతారేమో, మీ నిజాయితీ ఏంటో చూద్దామని మేము ట్రై చేస్తున్నాం అంతే. మేము ఎవిడెన్స్లతో మాట్లాడతాం ఇప్పుడు. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. పనికని పోతారేటట్టు తిరుగుతారు మేడం. సరే నాన్న, ఇప్పుడు చంద్రం, ఇప్పుడు అనుమానం అనేది వరకు అర్థమైంది, సగదూరం వరకు బాధ్యతలు బాగానే తీసుకున్న, పిల్లల్ని చూసుకుని సడన్గా బాధ్యతలను కూడా విస్మరించడం మొదలు పెట్టారు. తాగొచ్చి ఆవిడ ఏమన్నా అనుమానం పడితే కనుక కొట్టడమే ఒక కంప్లీట్ గా ఒక బిజినెస్ గా మొదలు పెట్టారని అంటుంది. కంటిన్యూటీ అలా కొట్టడం ఏముండదు. ఆవిడ ఎప్పుడైనా అడిగితేనే ఏదో డిస్కషన్ అవుతాం సార్. ఏదో డిస్కషన్ అయిన తర్వాత ఏదో మరి అలాగా ఊరుకోదు, పడుకోనివ్వదు. మరి ఆవిడ భయం ఆవిడది కదా, ఆవిడకి ఎవ్వరు లేరు, భర్తే సర్వస్వం అనుకొని ఆవిడ బతుకుతుంది. అవును మేడం, నువ్వు వచ్చి నేను కూడా అలాగే వెనకాల చేశాను. దుకాణాలు పెట్టుకుంటూ కూర్చుంటే ఆవిడ ఏం చేస్తుంది? ఇంట్లో ఖర్చులు ఎవరు చూస్తున్నారు? ఇంట్లో చెప్పు అది ఫస్ట్. ఖర్చులు అంటే ఆవిడ కష్టపడుతుంది, నేను నీ కష్టపడుతుంది. కష్టం ఏమవుతుందో చెప్పు. నా కష్టం ఏముందా మేడం, 200 తాగుతా, తర్వాత తెచ్చిస్తా. ఎంత? ఇవ్వలేదు ఎప్పుడు ఇవ్వలేదు అంటుంటది. లేదు మేడం, పనికి మీకు వచ్చేది ఎంత, మీరు ఇచ్చేది ఎంత? మాకు వచ్చేది 800 మేడం, మీ తాగుడు ఎన్ని- పోయేది ఎంత? పోయేది 200 మేడం సార్. రోజుకి 200 తాగుడు రోజువారీ ఎంత వస్తుంది మీ కూలి పని? 800 900 వస్తుంది సార్. 800 200 300 పోయిందిగా డ్రింకింగ్ కి. 200 పోతుంది సార్. ఆవిడకి ఎంత వస్తుంది రోజు? ఆవిడకి 600. 600. మరి అంతే కదా, ఆవిడ 600 వస్తుంది, మీ దగ్గర నుంచి ఒక 600 వస్తుంది, అంతే కదా. ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదా? మందే చేస్తారు. ఎక్కడన్నా ఇస్తున్నారా? ఏమో ఇంటికాడ ఎక్కడ లేదు. మీ ఫోన్ బిల్కే అయ్యేటట్టు ఉంది, చాలా పెద్దగా ఉంది ఆ ఫోన్ బిల్లు. ఫోన్ బిల్ మంత్లీ 200 కదా. అదే అన్లిమిటెడ్ కదా, మాట్లాడేస్తున్నావు, ఖాళీగా ఫ్రీగా వచ్చింది కదా అని. మేడం, పిల్లల చదువు ఫీజు, రూమ్ రెంట్, ఇంట్లో ఫుడ్స్ అన్ని అవుతాయిలే అమ్మా, చాలా అవుతాయిలే, చెప్పలేము అవి. ఒకే నెంబర్ తో అదే పనిగా మాట్లాడారు, అదేదో డైలీ సీఎం లాగా. అది ఎందుకు అలా ఒకే నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది మీ లిస్ట్ లో? ఏమంటే నా ఇష్టం అంటారు. మరి ఒక నెంబరే కదా ఉంటుంది సార్, ఒక నెంబరే ఉంటుంది. ఆ నెంబర్ ఎవరో చెప్పండి, మీరు నిజాయితీగా ఏమైనా మాట్లాడతారేమో మా ఆశ. ఇగో మీరే అన్నారు కదా ఒక నంబరే ఉంటది, కానీ ఒక నంబర్ ఉంది కదా పిల్ల, మరి ఇంకో నంబర్ ఎవరిదని అడుగుతున్నాం. మొబైల్ నెంబర్ మేడం. అదే ఆ మొబైల్ నెంబరే చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నారు? మొబైల్ నెంబర్ నుండి ఇంకొక ఫోన్ అంటే ఇంకొక నెంబర్. ఆ నెంబర్ ఏంటి? ఎవరికి సంబంధించిన నెంబర్? ఎవరు ఫ్రెండ్సే కానీ ఎవరు ఎఫ్ఐఆర్ అయితే లేదు మేడం. అయితే ఈవిడ అనుమానం మేడం, ఫోన్ మాట్లాడితే అనుమానం, లేట్గా వస్తే అనుమానం. అంటే మీరు నైట్ ఫోన్ మాట్లాడుతున్నా అన్నారు కదా, అది గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ అండి. బాయ్ ఫ్రెండ్ తో మీరు 20 నిమిషాలు మాట్లాడుతున్నారు మిడ్ నైట్. 10 నిమిషాలు 20 నిమిషాలు. 10 నిమిషాలు 20 నిమిషాలు. లేదు మేడం, గంటలు మీ ఆవిడ వద్దన్న, ఆవిడ జుట్టు పీక్కుంటున్నా, ఆవిడ అనుమానించినా కూడా మీరు ఆ ఫోన్ కాల్ అయితే మీ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడాలి, మీ సో కాల్. ఎంత ఓపెన్ గా చెప్తున్నాం ఇక్కడ, విత్ ఎవిడెన్స్ తో మేము మాట్లాడతామండి అని మీరు ఎంత ధైర్యంగా మాట్లాడుతుంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది తెలుసా. ఇదే స్టాండ్ మీద లాస్ట్ వరకు ఉంటారా? ఎపిసోడ్ అయ్యేదాకా ఈ స్టాండ్ మీదే ఉంటారా? చిన్న మాట మేము చెప్తాం, మేము ఒప్పుకోం. అంతే, మీ దగ్గర ఆధారాలు పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి. లేదు మేడం. ఇదో మేడం ఇంత చక్కగా చెప్పారు, ఎవిడెన్స్లు కూడా ఉన్నాయని, అయినా సరే మీరు కమిట్ అవుతున్నారు చూడండి. మరి మాకు ఎఫ్ఐఆర్ అయితే లేదు మేడం. ఎఫ్ఐఆర్ కాదు, ఎఫ్ఐఆర్ ఏదైనా ఉందా అని అడిగాం. మాకు ఎప్పుడూ గొడవే మేడం, ఇంటికి వస్తే గొడవ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.